హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు TS24 ఫ్రమ్ సిద్దిపేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ TS24 న్యూస్ ఛానల్ వాళ్ళు నాకు ఒక అవకాశం ఇచ్చారు. సో ఐఎమ్ ఏఆర్ గౌడ్ ఫ్రమ్ సిద్దిపేట్, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అండ్ కమ్యూనికేటివ్ స్కిల్స్ మోటివేటర్. ఈరోజు నేను సులభమైన పద్ధతిలో అంటే ఈ ఆల్ఫాబెట్స్ రాని వాళ్ళు కూడా KG to PG స్టూడెంట్స్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్తో నేను ఈ ఛానల్ ముందుకు వచ్చాను. ఇప్పుడు నేను ఒక 20 minutes 30 minutes క్లాస్ చెప్పబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్, యాజ్ యూజువల్లీ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అండ్ గ్రామటికల్ ఇంగ్లీష్. అమాంగ్ దీస్ స్కిల్స్ విత్ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు కానీ, చదువు లేని వాళ్ళు కానీ, ఆల్ఫాబెట్ రాని వాళ్ళు కానీ సింపుల్గా అతి సులభంగా 26 లెటర్స్తో ఉన్నటువంటి ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవాలి అనేటువంటి వాళ్ళు ఈ యొక్క నా క్లాస్ విని మీరు ఆ యొక్క క్లాసును నెమరు వేసుకొని ఎలా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనేది ఒక సులభమైన పద్ధతిలో నేను క్లాస్ చెప్పబోతున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఐఎమ్ వన్స్ అగైన్, మై నేమ్ ఈజ్ ఏఆర్ గౌడ్. ఐఎమ్ ఫ్రమ్ సిద్దిపేట్, AR అకాడమీ, AR స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. మై మొబైల్ నెంబర్ ఈజ్ 9347313636. ఓకే, ప్రతి ఒక్కరు ప్రస్తుత రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడ బ్రతకాలన్నా దేశ భాషలందు తెలుగు లెస్స, యాజ్ యూజువల్ దేశ భాషలందు ఇంగ్లీష్ లెస్స బ్రతకడానికి అనే కాన్సెప్ట్ లో నేను ముందుకెళ్తున్నాను. ప్రతి ఒక్కరు సులభమైన పద్ధతిలో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అనేది నేను ఇప్పుడు క్లాస్ చెప్పబోతున్నాను. జస్ట్ మీరు మంచిగా వినండి. సో ఏ భాష నేర్చుకోవాలన్నా ప్రతి ఒక్కరికి ఫస్ట్ కావాల్సినది ఏంది, ఆ భాష ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మనకు ఇంపార్టెంట్. ప్రతి లాంగ్వేజ్, ఎవ్రీ లాంగ్వేజ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్ అంటే వర్ణమాల. అయితే మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇంగ్లీష్ లో ఎన్ని లెటర్స్ ఉంటాయి అంటే, ఇంగ్లీష్ లో ఉండే లెటర్స్ ఎన్ని అంటే 26 లెటర్స్. ఈ 26 లెటర్స్ ని మనం ఏమంటాం అంటే ఆల్ఫాబెట్ అంటాం. సో ఫస్ట్ ఏ భాష అయినా అక్షరాలతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంగ్లీష్ భాష గురించి కాబట్టి ఇంగ్లీష్ భాష గురించి డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్ లో 26 లెటర్స్ ఉంటాయి, దీనిని ఆల్ఫాబెట్ అంటారు. ఆల్ఫాబెట్ అంటే తెలుగులో ఏమంటాము అంటే వర్ణమాల, వర్ణమాల అంటాం. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకు తెలుగు మీద కూడా కాస్త గ్రిప్ ఉండాలి. ఇక్కడ వర్ణమాల అంటున్నాం. మాల అని అంటే సింపుల్ గా మన టెక్నిక్ ప్రకారం దండలో ఏంటి ఉంటాయి, పుష్పాలు ఉంటాయి. అయితే ఈ యొక్క ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఏముంటాయంటే లెటర్స్ ఉంటాయి. లెటర్స్ అంటే ఏంటివి, అక్షరాలు. లెటర్స్ మీన్స్ ఇన్ తెలుగు అక్షరాలు. అంటే 56 అక్షరాలతో ఉన్నటువంటి తెలుగును మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం. 26 ABCDలతో ఉన్నటువంటి ఇంగ్లీష్ ని ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అంటే జస్ట్ వాటి గురించి టెక్నిక్ తెలియకనే. అంటే మనకు ఆ సింపుల్ టెక్నిక్స్ తెలిస్తే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా సులభం. దానికి కొంచెం మనకు కంపల్సరీగా తెలుగు మీద గ్రిప్ ఉండాలి. నవేడేస్ సమ్ స్టూడెంట్స్ హూ ఈస్ స్టడింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఆల్సో, ఈవెన్ దో దోస్ హూ కంప్లీటెడ్ గ్రేట్ డిగ్రీస్ బీటెక్ అండ్ ఎంటెక్ ఆల్సో దే ఆర్ అనేబుల్ టు స్పీక్ ప్రాపర్ ఇంగ్లీష్. వై? బికాస్ దే డోంట్ నో వొకాబులరీ. ఎందుకు అని అంటే ఫస్ట్ భాష ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే అక్షరాలతో నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ అక్షరాలను మనం ఆల్ఫాబెట్ అంటాం, తెలుగులో వర్ణమాల అంటాం. మాల అంటే దండ, మాలలో పుష్పాలు ఉంటాయి. ఈ యొక్క ఆల్ఫాబెట్ అంటే ఈ వర్ణమాలలో ఏంటి ఉంటాయంటే అక్షరాలు ఉంటాయి. అయితే మొదటగా అక్షరాల గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్ భాష లోపల ఎన్ని అక్షరాలు ఉంటాయంటే 26 లెటర్స్ ఉంటాయి. ఇన్ ఇంగ్లీష్ there are 26 letters are there. That is called alphabet. అయితే భాషను ఈజీగా నేర్చుకోవడానికి ఈ 26 లెటర్స్ ని 2 రకాలుగా చేయడం జరిగింది. నెంబర్ 1 ఓవల్స్. ఓవల్స్ అంటే తెలుగులో వచ్చేసి మనము ఓవల్స్ ని ఏమంటాము అని అంటే అచ్చులు అంటాం. ఓవల్స్ అనగా అచ్చులు. నెక్స్ట్ ఇక్కడ కాన్సోనెంట్స్. కాన్సోనెంట్స్ అంటే తెలుగులో వచ్చేసి హల్లులు. సో ఈ అచ్చులు ఎన్ని ఉంటాయి ఓవల్స్ ఇంగ్లీష్ లోపల? ఓవల్స్ ఎన్ని ఉంటాయంటే 5 ఉంటాయి. ఏ, ఈ, ఐ, ఓ, యు. అయితే ఇది సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే, అయితే ముఖ్యంగా ఈ 26 లెటర్స్ ని ఇంగ్లీష్ లో 2 టైప్స్ గా, ఓవల్స్ గా, కాన్సోనెంట్స్ గా ఎందుకు డివైడ్ చేసిందంటే దేర్ ఇస్ 2 రీజన్స్ ఆర్ దేర్. నెంబర్ 1 వచ్చేసి మనం ఏ వర్డ్ తీసుకున్నా, ఏ వర్డ్ అంటే ఫస్ట్ మీరు కొన్ని వర్డ్స్ చెప్పాలంటే అంటే నేను ఏ వర్డ్స్ చెప్పాలని కన్ఫ్యూజ్ అవుతుంటారు. వర్డ్స్ చెప్పడంలో మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, మొత్తం మన చుట్టే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చుట్టూ చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది, బోర్డు. ఇది ఒకటి, బోర్డు అనేది ఒక వర్డ్ రాసిన.
వాట్ ఈస్ దిస్? ఇది ఒక పెన్ అంటే మార్కర్, ఇది ఒక పెన్ కావచ్చు. నెక్స్ట్ మార్కర్ కావచ్చు. నెక్స్ట్ మనం ఏం చూసుకుంటాం, అక్కడ ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ అంటే ఇది ఒక వర్డ్. చూసినప్పుడు ఏ వర్డ్లో చూసినా కంపల్సరీ ఈ 5 అచ్చులలో, ఈ 5 ఓవల్స్ లో ఏదో ఒక వర్డ్ ఉంటనే, ఏదో ఒక లెటర్ ఉంటనే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బోర్డులో మనం బోర్డ్ అనేటువంటి వర్డ్ను పరిశీలించినట్లయితే ఇక్కడ ఓ అనేటువంటి ఓవల్ ఉంది. సో ఈ యొక్క అచ్చులలో ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. అంటే అచ్చులు లేకుండా 99% పదాలు ఉండవు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఓవల్స్ యొక్క ప్రాధాన్యత. ఈ యొక్క మనము గుర్తుంచుకోవాలి. ఓవల్స్ 5 ఓవల్స్ ఉంటాయి, ఇన్ ఇంగ్లీష్ లో 5 ఓవల్స్ ఉంటాయి అని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మన చేతివేళ్లు 5, పంచభూతాలు న్యాచురల్ సోర్సెస్ 5, పంచ పాండవులు 5. ఇక్కడ అచ్చులు కూడా వచ్చేసి ఇంగ్లీష్ లో 5. అంటే అచ్చుల ప్రాధాన్యత అంత ఉంది అన్నట్టు. కాబట్టి 26 లెటర్స్ ను 2 టైప్స్ గా చేసిండ్రు, అచ్చులు అని, హల్లులు అని. ఈ టాపిక్ మనకు ఓవల్స్ అనే టాపిక్ అయిపోయింది. ఇప్పుడు కాన్సోనెంట్స్ కి వెళ్ళినట్లయితే ఈ యొక్క 5 లెటర్స్ తప్ప రిమైనింగ్ లెటర్స్ ఆర్ కాల్డ్ కాన్సోనెంట్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, జే, కే, ఎల్, ఎం, ఎన్, పి, క్యూ, ఆర్, ఎస్, టి, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. దీస్ ఆర్ ద 21 లెటర్స్ కాన్సోనెంట్స్. వీటిని హల్లులు అని అంటాం. అయితే 26 లెటర్స్ 2 టైప్స్, అచ్చులు అని, హల్లులు అని. ఇప్పుడు మనము హల్లులను డిస్కస్ చేసినట్లయితే ఇటు చూడండి, ఈ యొక్క హల్లులు అనేటివి అంటే కాన్సోనెంట్స్ అనేటివి ఓన్ గా పలకలేవు, స్వయంగా పలకలేవు. కాబట్టి ఇవి స్వయంగా పలకలేవు కాబట్టి ఎవరి సహాయం తీసుకుంటాయి అని అంటే అచ్చుల యొక్క సహాయం తీసుకుంటాయి. ఎలా తీసుకుంటాయి? ఫస్ట్ మనం అచ్చులను చూద్దాం. దాని యొక్క ప్రొనౌన్సియేషన్ ఏ అంటే ఏ, ఇది ఒక లఘువులు గురువులు అని ఉంటాయి తెలుగు లోపల. అంటే ఏక మాత్రంలో పలికింది. ఈ ఈ ఐ ఐ, ఓ ఓ, యు యు. ఇక్కడ గమనించినట్లయితే బి, ఈ బి పలకాలంటే అచ్చు యొక్క ఎవరి సహాయం తీసుకుంటది అంటే ఈ యొక్క సహాయం తీసుకుంటది. బి చివరన ఈ వస్తుంది కాబట్టి బి అనేది ఈ యొక్క సహాయం తీసుకున్నది. సి, సి కూడా ఈ యొక్క సహాయం తీసుకున్నది. డి, డి కూడా ఈ యొక్క సహాయం తీసుకున్నది. ఎఫ్, ఏ సహాయం తీసుకున్నది. జి, ఈ సహాయం తీసుకున్నది. హెచ్, ఏ సహాయం తీసుకున్నది. జే, ఏ సహాయం తీసుకున్నది. కే, ఏ సహాయం తీసుకున్నది. ఎల్, ఏ సహాయం తీసుకున్నది. ఎం, ఏ సహాయం తీసుకున్నది. ఎన్, ఏ సహాయం తీసుకున్నది. పి, ఈ సహాయం తీసుకున్నది. క్యూ, యు సహాయం తీసుకున్నది. ఆర్, ఏ సహాయం తీసుకున్నది. ఎస్, ఏ సహాయం తీసుకున్నది. టి, ఈ సహాయం తీసుకున్నది. వి, ఈ సహాయం తీసుకున్నది. డబ్ల్యూ, యు సహాయం తీసుకున్నది. ఎక్స్, ఏ సహాయం తీసుకున్నది. వై, ఐ సహాయం తీసుకున్నది. జెడ్, ఏ సహాయం తీసుకున్నది. అంటే అకార్డింగ్ టు దీస్ పాయింట్స్ వాట్ కుడ్ వి అండర్స్టాండ్, మనకు అర్థమైంది ఏంటంటే 26 ABCDలను 26 లెటర్స్ ను 2 టైప్స్ గా ఎందుకు చేసిండ్రంటే ఈ యొక్క అచ్చులు అనేటివి స్వయంగా పలుకుతాయి, ఇవి స్వయంగా పలుకవు. తర్వాత ఏ వర్డ్ తీసుకున్నా ఆ వర్డ్ లో కంపల్సరీ ఏదో ఒక ఓవల్, ఏదో ఒక అచ్చు దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే కాన్సోనెంట్స్ అనేటివి ఓన్ గా పలకవు, ఇవి అచ్చుల యొక్క సహాయం తీసుకుంటాయి. ఇంతవరకు మనకు టాపిక్ అయిపోయింది. అంటే ఎక్కడి నుంచి వచ్చినాం? ఫస్ట్ ఏ భాష నేర్చుకోవాలన్నా అక్షరాల నుంచి వచ్చినాం. నెక్స్ట్ అక్షరాలు కలుస్తాయి. ఎప్పుడు కూడా లెటర్స్ ఎలా ఉంటాయి అని అంటే సింగిల్ గా ఉంటాయి. అంటే చూడండి, ఏ అనేది సింగిల్ గా ఉంది, ఈ అనేది సింగిల్ గా ఉంది, ఐ అనేది సింగిల్ గా ఉంది, ఓ అనేది సింగిల్ గా ఉంది, యు అనేది సింగిల్ గా ఉంది, బి అనేది సింగిల్ గా ఉంది, సి అనేది సింగిల్ గా ఉంది. ఎప్పుడైతే లెటర్స్ మింగిల్ అవుతాయో, మింగిల్ అంటే మర్జ్ కావడం, మర్జ్ అంటే కలవడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎఫ్ అనేది ఒక సింగిల్ లెటర్, ఏ అనేది ఒక సింగిల్ లెటర్, ఎన్ అనేది ఒక సింగిల్ లెటర్. ఇది మొత్తం మింగిల్ కావడం వలన ఏం ఏర్పడింది? ఒక వర్డ్ ఏర్పడింది. అంటే లెటర్స్ ఎప్పుడు కూడా సింగిల్ గా ఉంటాయి, వర్డ్స్ ఎప్పుడు కూడా మింగిల్ గా ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ మనము ఇంతవరకు టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ మనము డీప్ గా కొంచెం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోయినట్లయితే చూడండి, ఇప్పుడు మనం వర్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఏ భాష నేర్చుకోవాలన్నా ఫస్ట్ మనకి ఏం కావాలి అని అంటే లెటర్స్ గురించి అవగాహన రావాలి. ఇప్పటి వరకు మనం ఏం చూసినాం? ఇంగ్లీషు భాషలో ఉన్నటువంటి 26 లెటర్స్ ను 2 టైప్స్ గా డివైడ్ చేసిండ్రు, అచ్చులు అని, హల్లులు అని, ఓవల్స్ అని, కాన్సోనెంట్స్ అని. ఇప్పుడు మళ్ళీ మనం భాషలోకి వస్తే లెటర్ ప్లస్ లెటర్, లెటర్ ప్లస్ లెటర్ ఏం ఏర్పడుతుంది? వర్డ్ ఏర్పడుతుంది. అయితే ఏదైనా ఒక వర్డ్ నేర్చుకున్నప్పుడు ఇంగ్లీష్ లోపల మెయిన్ గా, ఎందుకంటే తెలుగు భాష లోపల 100 కిలోమీటర్ల దూరాన
తెలుగు పదం మారుతుంటది. అది భాషా ప్రాంతం యొక్క ఆ యొక్క విధానాలను బట్టి. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే లెటర్ వర్డ్ ఏర్పడుతుంది. ఏదైనా ఇంగ్లీష్ లో ఒక వర్డ్ను నేర్చుకున్నప్పుడు మన బాడీలో మన హెడ్ లో 3 పార్ట్స్ ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ అని అంటున్నాం. టేబుల్ అన్నప్పుడు ఒక వర్డ్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ ఏదైనా వర్డ్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ మనము నేర్చుకోవాల్సినది స్పెల్లింగ్ నేర్చుకోవాలి. స్పెల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ లెటర్స్. ఇక్కడ టేబుల్ అంటున్నాం. టీ ఈజ్ ఎ లెటర్, ఏ ఈజ్ ఎ లెటర్, బి ఈజ్ ఎ లెటర్, ఎల్ ఈజ్ ఎ లెటర్, ఈ ఈజ్ ఎ లెటర్. ఈ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ను కలిపి స్పెల్లింగ్ అంటున్నాం. అంటే అక్షరాల కలయికను స్పెల్లింగ్. నెక్స్ట్ ఆ సంబంధించినటువంటి వర్డ్ యొక్క సౌండ్ రావాలి మనకు. సౌండ్ అంటే ప్రొనౌన్సియేషన్ రావాలి. ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రొనౌన్సియేషన్ ఈజ్ నథింగ్ బట్ సౌండ్. తెలుగులో ఉచ్చారణ అంటే ఆ పదాన్ని పలికే విధానం తెలియాలి మనకు, అది గుర్తుపెట్టుకోవాలి. సౌండ్ అంటే ధ్వని. చూడండి, ఇంగ్లీష్ లోపల ఏదైనా పదాన్ని పలికినప్పుడు ముందుగా మన లిప్ మూమెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క నాలుక టంగ్ మూమెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ టీత్ మూమెంట్ చూసుకోవాలి. ఎగ్జాంపుల్ ఆ విధంగా చూసుకుంటూ ఫస్ట్ ఒక నర్సరీ స్టూడెంట్ నర్సరీ నుంచి ఎందుకు ఈజీగా నేర్చుకుంటాడు అని అంటే ఫస్ట్ నుంచి ఆ వర్డ్స్ వాళ్ళకు నాలుకకు అలవాటు అవుతుంటాయి. కంటిన్యూగా మనము ఏ భాషను కూడా ఒక 2 నిమిషాలు కంటిన్యూగా తెలుగులో మాట్లాడలేము, ఇంగ్లీష్ లో మాట్లాడలేము. ఫర్ ఎగ్జాంపుల్ టిఫిన్ చేసినావా అని అంటాం మనం. టిఫిన్ అనేది ఇంగ్లీష్ వర్డ్. నేను ఇప్పుడే బ్రష్ చేసిన అంటాం. ఇప్పుడు అని తెలుగులో అంటాం, బ్రష్ చేసిన అంటాం. అది ఇంగ్లీష్ వర్డ్. కాబట్టి మనం కంటిన్యూస్ గా తెలుగు మాట్లాడలేం, ఇంగ్లీష్ మాట్లాడలేం. ఎందుకంటే మిక్స్డ్ అంటే మన భాష వాట్ ఈస్ దిస్, గాలిస్తుస్ అన్నట్టే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము ఈ వర్డ్ గురించి నేర్చుకున్నాం. ఈ వర్డ్ గురించి నేను ఇప్పుడు ఎందుకు చెప్పినా అని అంటే ఇంగ్లీష్ లోపల వర్డ్స్ ఎలా నేర్చుకోవాలి. అక్షరాల కలయిక చేత పదాలు ఏర్పడతాయి. ఎన్ని పదాలు వస్తే భాషకంత ప్రాణం. పట్టణానికి ప్రాణం పల్లెటూళ్ళు. పట్టణానికి ప్రాణం పల్లెటూళ్ళు. భాషకు ప్రాణం పదాలు. కాబట్టి లాంగ్వేజ్ కి లైఫ్ ఏంటిది అని అంటే వర్డ్స్. కాబట్టి ఎన్ని పదాలు వస్తే మనకు అంత భాష మాట్లాడుతాం. పదాలు రావడం వల్ల మనకు మార్నింగ్ లేచినప్పటి నుంచి మనిషి నైట్ పడుకునే పోయే వరకు వే ఆఫ్ టాకింగ్ 2 టైప్స్ లో ఉంటుంది. మనిషి యొక్క వే ఆఫ్ టాకింగ్ 2 టైప్స్ లో ఉంటుంది. నెంబర్ 1 వచ్చేసి వర్డ్స్ తో 50% వర్డ్స్ తో ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్ అనేది 50% తో ఉంటుంది. మనం వర్డ్స్ సింగిల్ గా ఉంటాయి కాబట్టి 50% ఈజీగా మాట్లాడగలుగుతాం. whenever we are going to merge the words then we confuse in English. Why? Because just we have to maintain the grammatical rules and regulations. ఇప్పుడు మనం వచ్చేసినట్లయితే మనం ఇక్కడ ఏమొచ్చినామనంటే ఏం తెలుసుకుంటున్నాం. మనిషి మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే పోయే వరకు 2 రకాలుగా మాట్లాడతాడు. ఒకటి 50% వర్డ్స్ తో మాట్లాడతాడు, 50% సెంటెన్స్ తో మాట్లాడతాడు. 50% వర్డ్స్ తో ఎలా మాట్లాడుతున్నాం అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. తెలుగులో నేనే క్వశ్చన్ వేస్తా, నేనే ఆన్సర్ చెప్తా. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. వెళ్ళు అంటాం, గో. రా అంటాం, కమ్. కూర్చో అంటాం, సిట్. ఇవ్వు అంటాం, గివ్. తీసుకో అంటాం, టేక్. ముయ్యి అంటాం, క్లోజ్. తెరువు అంటాం, ఓపెన్. ఏమిటి అంటాం, వాట్. ఎక్కడ అంటాం, వేర్. అంటే సింగిల్ గా మాట్లాడడం ఈజీ. తర్వాత కొంచెం మనం స్పీడ్ గేర్ మార్చినట్లయితే, బైక్ గేర్ ఎందుకు మారుస్తామంటే స్పీడ్ పెంచడానికి. అదే విధంగా వెళ్ళు, రా, కూర్చో, తిను అన్నాం అనుకో, కమ్, గో, సిట్, ఈట్ అంటాం. వెళ్ళి కూర్చో, రా, వచ్చి, ఏంది ఏమిటి అనే వరకు ఆగాగు, గో, వాటు, వేరు అని మధ్యలో అని అంటుంటాం. ఇదే మనము చేసేటువంటి అతిపెద్ద మిస్టేక్. అంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకున్న పోయే వరకు మనం ఏం చేస్తామంటే తెలుగు భాషకు అలవాటు అయింటాం. కాబట్టి ఆ ఉచ్చారణ 4వ బయటికి వస్తుంది. కాబట్టి స్లోగా దాన్ని మనము ఈ వర్డ్స్ నేర్చుకున్నప్పుడే దాన్ని అవాయిడ్ చేసేయాలి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఏంటిదంటే ఒక పదాన్ని పలికినప్పుడు ఆ పదం మీద ఎవరెవరి పాత్ర ఉంటుంది అని అంటే లిప్స్ పాత్ర ఉంటుంది, టీత్ పాత్ర ఉంటుంది, టంగ్ పాత్ర ఉంటుంది. సింపుల్ టెక్నిక్ చెప్తా. కమ్ అని అంటున్నాం. చూడండి, కమ్ అన్నప్పుడు ఈ 2 లిప్స్ టచ్ అవుతున్నాయి. గో అని అంటున్నాం, ఈ 2 లిప్స్ టచ్ అవుతలేవు. ఈట్ అని అంటున్నాం, నాలుక లోపల ఇలా కొట్టుకుంటుంది. రీడ్ అంటున్నాం, నాలుక మూమెంట్ ఇలా ఉంటుంది. స్పీడ్ అంటున్నాం, పెదాలు టచ్ అయినాయి. ప్లీజ్ అంటున్నాం, పెదాలు టచ్ అయినాయి. సిట్ అంటున్నాం, అంటే నాలుక ఇవి టచ్ అవుతలేవు. కాబట్టి ప్రొనౌన్సియేషన్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైనా వర్డ్ ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు ఇంగ్లీష్ లోపల
తెలుగు పదంలో ఉన్నటువంటి చివరి దీర్ఘాలను ఇంగ్లీష్ పదాలకు కలపకూడదు. సిట్టు, ఈటు, రీడు, కమ్ము, వాట్ అనకుండా ఆ పదాన్ని ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలంటే కమ్, సిట్, ఈట్, గో, వాట్, రీడ్, ప్లీజ్, క్లోజ్, ఓపెన్, డ్రింక్, రైస్ అని ఇలా మనం దాని మీద ఎరుకతో, దీన్ని ఎరుక అంటారు, ఇంగ్లీష్ లోపల కాన్సన్ట్రేషన్ అంటారు. ఆ ఎరుకతో మాట్లాడితే మనము 10 గంటలు కూర్చునే బదులు 1 గంట లోపలనే దాని మీద కనీస అవగాహన వస్తుంది. ఓకే, డన్. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? అక్షరాల కలయిక చేత పదాలు ఏర్పడినాయి, పదాల కలయిక చేత వాక్యం ఏర్పడుతుంది. అంటే మనం వాక్యం వరకు వచ్చేసరికి ఆ పదాలను కలపలేకపోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి, సరే సార్ మరి మనం ఎల్కేజీ స్టూడెంట్స్ కాదు, నర్సరీ స్టూడెంట్స్ కాదు, నాది బీఈడి అయిపోయింది, నాది పీజీ అయిపోయింది, మరి వర్డ్స్ ఎలా నేర్చుకోవాలంటే నాకు తెలిసినటువంటి సింపుల్ టెక్నిక్ చెప్తా. అంటే వర్డ్స్ ని ఎలా నేర్చుకోవాలని అంటే కొన్ని పదాలు ఎక్కువ అక్షరాలతో మింగిల్ అయి ఉంటాయి. అటువంటి పదాలను మనం డివైడ్ చేయడం వల్ల దాంట్లో దాగి ఉన్నటువంటి పదాలు బయటకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు చూడండి, ఉమెన్ అని ఉంది. ఉమెన్ అంటే స్త్రీ. ఉమెన్ లో మ్యాన్ అనేటువంటి ఒక వర్డ్ ఉంది. ఇక్కడ మనకు ఒక వర్డ్ వచ్చింది. మళ్ళీ యాన్ అనే ఒక వర్డ్ వచ్చింది. యాన్, ఏ అనేది ఒక వర్డ్. అంటే ఉమెన్ అనే ఒక వర్డ్ తెలియడం వల్ల మనకు ఎన్ని పదాలు వచ్చినాయి? 1, 2, 3, 4 వర్డ్స్ వచ్చినాయి. నెక్స్ట్ అదే విధంగా విజిటబుల్ ఉంది, వెజిటేబుల్ ఉంది. వెజిటేబుల్ లో ఏముంది? టేబుల్ ఉంది. టేబుల్ లో ఏముంది? టేబుల్ ఉంది. ఇక్కడ 3 వర్డ్స్ వచ్చినాయి. నెక్స్ట్ చైర్ ఉంది. చైర్ లో ఏముంది? హెయిర్ ఉంది. హెయిర్ లో ఏముంది? ఎయిర్ ఉంది. నెక్స్ట్ హియర్ ఉంది. హియర్ లో ఏముంది? ఇయర్ ఉంది. ఈ విధంగా మనము పిల్లలకు నేర్పించినప్పుడు కానీ మనం నేర్చుకున్నప్పుడు కానీ ఇలా కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే ఎక్కువ పదాలు రానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకనంటే మనకి ఎక్కువ పదాలు రావడం వల్ల భాష మీద గ్రిప్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే 1, 2, 3, 4 మనకు తెలిసినవి 4 వర్డ్స్. ఆ 4 వర్డ్స్ ద్వారా మనకి ఎన్ని వర్డ్స్ వచ్చినాయి చూద్దాం ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. చూడండి, మనకు తెలిసిన 4 వర్డ్సే, దాంట్లో దాగి ఉన్నటువంటివి 12 వర్డ్స్ దాగి ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మనం వర్డ్స్ వొకాబులరీ చాలా సింపుల్ టెక్నిక్ తోన మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. తెలుగులో కూడా నిశ్శబ్దం అని ఒక వర్డ్ ఉంది. నిశ్శబ్దంలో ఏముందంటే శబ్దం ఉంది. ఆ విధంగా కూడా తెలుగు భాష చాలా కష్టం. ఎందుకనంటే తెలుగు భాష లోపల ఎందుకు కష్టము తెలుగు అనంటే తెలుగు లోపల గుణింతాలు ఉంటాయి. కాకుతలకట్టు, కాకు దీర్ఘం, కాగుడి, కాగుడి దీర్ఘం. కానీ ఇంగ్లీష్ లో ఏకు తలకట్టు, ఏకు దీర్ఘం, ఏ గుడి, ఏ గుడి దీర్ఘం, బీకు తలకట్టు, బీకు దీర్ఘం అని ఉండవు. అకార్డింగ్ టు దిస్ పాయింట్ వాట్ కెన్ వి అండర్స్టాండ్? ఇంగ్లీష్ ఈజ్ ఈజీ. తెలుగు కంటే ఇంగ్లీషు చాలా ఈజీ. కాకపోతే మనం జస్ట్ వాటి యొక్క టెక్నిక్స్ తెలుసుకోవాలి. ఆ టెక్నిక్స్ అనేవి ఎలా తెలుసుకుంటూ ఉంటాం అంటే జస్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి లెర్నింగ్ లో తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఎంతవరకు వచ్చినాం? లెటర్ ప్లస్ లెటర్ వర్డ్ వరకు వచ్చినాం. వర్డ్ ప్లస్ వర్డ్ సెంటెన్స్. ఓకే, ఇక్కడి వరకు సెంటెన్స్ వరకు వచ్చినాం. చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడానికి కారణం సెంటెన్స్ కన్స్ట్రక్షన్ రాకపోవడం, అంటే వాక్య నిర్మాణం రాకపోవడం. యాక్చువల్ గా గ్రామటికల్ గా మనం ఏం చేస్తామంటే వాక్యం అంటే ఏంటిదంటే కర్త, కర్మ, క్రియల చేత ఏర్పడిన దానిని వాక్యము అని అంటారు. అయితే కర్త, కర్మ, క్రియ అని అంటే కొందరికి సార్ మరి నేను ఏం చదువుకోలేదు, నేను ఇల్లిటరేట్ను, వాళ్ళకు కర్త, కర్మ, క్రియ అంటే తెలియదు. అటువంటి వాళ్ళకి మనం ఏం చేయాలి, ఎలా చెప్పాలంటే జస్ట్ ఇంగ్లీష్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ను ఇంట్రడ్యూస్ చేయాలి. నేను అంటే ఎవరెవరు మాట్లాడుతుంటారు? ఎప్పుడు నేను అనే వ్యక్తి మాట్లాడుతుంటాడు, మనం అనే వ్యక్తి, వి అనే వ్యక్తి మాట్లాడుతుంటాడు, యు అనే వ్యక్తి మాట్లాడుతుంటాడు, దే అనే దే అనే వాళ్ళు మాట్లాడుతుంటారు, షీ మాట్లాడుతుంటది, హీ మాట్లాడుతుంటది. పని చేసే వాళ్ళను కర్తలు అని అంటారు. కాబట్టి ఇవి అన్ని కర్త. క్రియ చూసినట్లయితే క్రియ అంటే ఏంది? ఇంగ్లీష్ లో మెయిన్ గా మనము ముఖ్యంగా క్రియ గురించి తెలుసుకోవాలి. క్రియ అన్నటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది ఇంగ్లీష్ లో అంటే ఇంగ్లీష్ లో ఒక టాపిక్ ఉంటుంది. ఏం టాపిక్ అని అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఒక టాపిక్ ఉంటుంది. తెలుగులో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని ఏమని అంటారు అని అంటే భాషా భాగాలు అని అంటారు. భాషా భాగాలు అంటే మామూలుగా మనం ఏ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళినా సరే, ఎవరు ఇంగ్లీష్ నేర్పించినా సరే ఆ ఇంగ్లీష్ ను గ్రామర్ చెప్పినట్టు చెప్తుంటారు. అదే నౌను, అదే ప్రనౌను, అదే వర్బు, అదే అడ్వర్బు, అదే అడ్జెక్టివ్, అదే ప్రిపోజిషన్, అదే కంజంక్షన్, అదే ఇంటర్జెక్షన్, ఆ టెన్సెన్స్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మరి స్పోకెన్ ఇంగ్లీష్ అంటే అదే గ్రామరా, అదే నౌనా, అదే ప్రనౌనా, అదే టెన్సా? కాదు. దాని మనము గ్రామర్ చదివినట్లు చదవకూడదు.
ఫస్ట్ భాష ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అక్షరాల నుంచి స్టార్ట్ అవుతుంది అంటాం. అక్షరాల కలయిక చేత ఏర్పడినటువంటి పదాల యొక్క స్వభావాన్ని బట్టి ఆ పదాలకు భాషా భాగాలు అని పేరు పెట్టిండ్రు. భాషా భాగాలు అని ఎన్ని ఉంటాయి ఇంగ్లీష్ లోపల అని అంటే భాషా భాగాలు 8 ఉంటాయి. 8 అంటే ఆ భాషా భాగాలు వస్తే ఇంగ్లీష్ వచ్చినట్టే. భాషా భాగాలు ఈజ్ నథింగ్ బట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ నథింగ్ బట్ వర్డ్స్. కాబట్టి ఈ యొక్క వర్డ్స్ ఎన్ని ఉంటాయి ఇంగ్లీష్ లోపల, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. నెంబర్ 1 వచ్చేసి నమ్, నౌన్. నెంబర్ 2 వచ్చేసి ప్రనౌన్. నెంబర్ 3 వచ్చేసి వర్బ్. నెంబర్ 4 వచ్చేసి అడ్వర్బ్. నెంబర్ 5 వచ్చేసి అడ్జెక్టివ్. నెక్స్ట్ 6 వచ్చేసి ప్రిపోజిషన్. నెక్స్ట్ 7 వచ్చేసి కంజంక్షన్. నెక్స్ట్ 8 వచ్చేసి ఇంటర్జెక్షన్. మార్నింగ్ నుంచి నైట్ పడుకున్న పోయే వరకు మనం మాట్లాడే ప్రతి వర్డ్ ఏదో ఒక భాషా భాగానికి చెందినది. సింపుల్ టెక్నిక్ చెప్తా మీకు. మనకి ఎన్నో పీజీలు ఉంటాయి. బీఈడి ఉండొచ్చు, తర్వాత డిగ్రీ ఉండొచ్చు, తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు. నౌడేస్ వీఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ద లాంగ్వేజ్. వై? బికాస్ వీ డోంట్ నో ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద గ్రిప్ వస్తే, భాషా భాగాల మీద గ్రిప్ వస్తే మనకు లాంగ్వేజ్ మీద గ్రిప్ వస్తుంది. ఎందుకనంటే సింపుల్ ఒకటే టెక్నిక్ చెప్తా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ను తెలుగులో భాషా భాగాలు అని అంటారు. దాంట్లోనే ఉంది మీనింగ్. ఏంటిది? భాష బాగా. ఈ లు అనేది తీసేస్తే భాష బాగా, భాష బాగా. భాషా బాగా రావాలంటే భాషా భాగాలు కావాలి. సింపుల్ టెక్నిక్ ఆడనే ఉంది. అంటే మరి భాషా భాగాలు వస్తే ఇంగ్లీష్ వస్తుంది. ఆ భాషా భాగాలలో ముఖ్యమైనటువంటి భాషా భాగం ఏంటిది అంటే వర్బ్. వర్బ్ అంటే ఏంటిదంటే క్రియ. క్రియ గురించి తెలియాలి మనం. క్రియ వస్తే 50% ఇంగ్లీష్ క్రియ మీదనే ఆధారపడి ఉంటుంది. మనకు ఇంగ్లీష్ మీడియం కావచ్చు, తెలుగు మీడియం కావచ్చు, చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటుంటారు. కానీ దాని మీద సరైన గ్రిప్ ఉండదు మనకు. కాబట్టి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనకు నౌన్ అంటే తెలియదు, ప్రనౌన్ అంటే తెలియదు, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అంటే తెలియదు. మనం ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇది నౌను, ఇది ప్రనౌను, ఇది అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అని తెలియవలసిన అవసరం లేదు. నో నీడ్ టు నో. దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో వాట్ అబౌట్ వర్బ్. ఈ భాషా భాగాలలో ముఖ్యమైనటువంటి భాషా భాగం ఏంటిదంటే వర్బ్. అంటే మరి వర్బ్ అంటే ఏంటిది? క్రియ. ఇది దేన్ని తెలియజేస్తుంది? పనిని తెలియజేస్తుంది. పని అంటే ఏంటిది? యాక్షన్. అసలు అంటే బిఫోర్ గోయింగ్ టు నో అబౌట్ ద వర్బ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో వాట్ ఈజ్ వర్డ్. అంటే వర్డ్ కి వర్బ్ కి తేడా తెలుసుకోవాలి మనం. వర్డ్ కి వర్బ్ కు తేడా తెలుసుకోవాలి. వర్డ్ అంటే ఏదైతే యాక్షన్ కలిగి ఉండదో అది వర్డ్. యాక్షన్ ఉన్నటువంటి వర్డ్స్ అన్ని వర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్. ఫ్యాన్ అనేది ఒక వర్డ్. పెన్ అనేది ఒక వర్డ్. నెక్స్ట్ బుక్ అనేది ఒక వర్డ్. పెన్సిల్ అనేది ఒక వర్డ్. బస్ అనేది ఒక వర్డ్. ఎందుకంటే దీంట్లో యాక్షన్ లేదు. సరే, మీకు అర్థం కాలేదు యాక్షన్ అంటే ఏంటిది. మరి వర్బ్ చూద్దాం. యాక్షన్ ఉన్నటువంటివి. గో అని అంటున్నాం. గో అంటే గో, ఇది ఇలా వెళ్తున్నాం, యాక్షన్ కనిపిస్తుంది, అది క్రియ. ఈట్ అంటే ఇట్లా యాక్షన్, మనం తింటున్నాం, యాక్షన్ కనిపిస్తుంది, ఇది క్రియ. డూ చేయడం, ఏదో పని చేయడం, యాక్షన్ కనిపిస్తుంది, ఇది క్రియ. క్లోజ్ మూయడం, యాక్షన్ కనిపిస్తుంది, ఇది క్రియ. కాబట్టి ఫస్ట్ మనం ఈ యొక్క క్రియ గురించి తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే సెంటెన్స్ అనేది దేంతో ఫామ్ అవుతుంది అని అంటే నేను ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను మీకు. కర్త కర్మ క్రియల చేత ఏర్పడుతుంది. కర్త కర్మ క్రియ. మరి కర్త కర్మ క్రియ అంటే ఏమిటి? పనిచేసే వ్యక్తిని కర్త, ఏమైతే చేస్తుంటామో అది క్రియ, ఏదైతే చేయబడుతుందో అది కర్మ. ఉదాహరణకి ఐ డ్రింక్ టీ అని ఉంది. ఇది ఒక వాక్యం. దిస్ ఈజ్ అ సెంటెన్స్. ఈ సెంటెన్స్ లో ఐ అనేది కర్త అంటే సబ్జెక్ట్, డ్రింక్ అంటే వర్బ్ క్రియ, టీ అనేది ఆబ్జెక్ట్ అంటే కర్మ. అంటే నేను ఏం చెప్తున్నాను, వాక్యానికి ప్రాణం క్రియ. ఏంటిదంటే అక్షరాల కలయిక చేత పదాలు ఏర్పడినాయి అన్నాం. నెక్స్ట్ పదం కలిస్తే సెంటెన్స్, అంటే వర్డ్ కలిస్తే సెంటెన్స్ ఏర్పడుతుంది. మెయిన్ గా మనకు ఇంగ్లీష్ మీద గ్రిప్ రావాలంటే ఆల్రెడీ పార్ట్స్ ఆఫ్ గురించి డిస్కస్ చేసినాము. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఉంటాయి, భాషా భాగాలు 8. ఆ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో వర్బ్ మీద మనకు చాలా, అంటే క్రియ మీద చాలా అవగాహన వస్తే మనకి సింపుల్ గా ఇంగ్లీష్ ఏంటంటే
మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకున్న పోయే వరకు మనం క్రియతోనే మాట్లాడుతుంటాం. వెళ్ళు, రా, కూర్చో, తిను, పడుకో, గో, కమ్, సిట్, ఈట్, రీడ్, క్లోజ్, ఓపెన్. అయితే ఇవి నేర్చుకున్నప్పుడు మనం మన బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ కాస్త మనం బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసి యాక్షన్ చేస్తూ నేర్చుకుంటే తొందరగా నేర్చుకుంటాం. ఈట్, ఈట్, కమ్, కమ్, గో, గో, సిట్, సిట్, గివ్, గివ్, టేక్, టేక్, రీడ్, రీడ్, రైట్, రైట్. ఇలా మనం యాక్షన్ చేస్తూ బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే తొందరగా నేర్చుకుంటాం. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోపోవడానికి కారణం, మొట్టమొదటి కారణం ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం, సిగ్గుపడకూడదు, భయపడకూడదు. ఒక నర్సరీ స్టూడెంట్ కు ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్ ఉంటాయని తెలియదు. ఏ పెట్టించినప్పుడు మాత్రమే ఏ చదువుతాడు, బి పెట్టించినప్పుడు మాత్రమే బి నేర్చుకుంటాడు. జెడ్ వరకు నేర్చుకున్నాక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26 ఉంటాయనేది తెలుస్తుంటుంది. కాబట్టి మనం ఏదైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఎంటీ నాలెడ్జ్ తో నేర్చుకోవాలి, కూర్చునే ఓపిక ఉండాలి, సిగ్గు భయం వీడాలి. అప్పుడు మాత్రం ఇంగ్లీష్ భాష తొందరగా వస్తుంది. సో మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాం. అక్షరాల కలయిక చేత పదాలు ఏర్పడినాయి. పదాలు పదాలు వాక్యం అంటే లెటర్ ప్లస్ లెటర్ వర్డ్ ఏర్పడింది, వర్డ్ ప్లస్ వర్డ్ సెంటెన్స్ ఏర్పడింది. సెంటెన్స్ ప్లస్ సెంటెన్స్ ఏం ఏర్పడుతుంది అని అంటే ఒక పారాగ్రాఫ్ ఏర్పడుతుంది. ప్లస్ పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ కలిస్తే ఒక స్టోరీ లేదా ఒక లెసన్ ఏర్పడుతుంది. అంటే ఈ లెసన్ మీద మనకు అండర్స్టాండ్ రావాలంటే ఫస్ట్ వర్డ్ గురించి తెలియాలి. వర్డ్ గురించి మనం డిస్కస్ చేసినాం. ఒక వర్డ్ను స్పెల్లింగ్ నేర్చుకోవాలి, సౌండ్ నేర్చుకోవాలి, అంటే ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాలి, మీనింగ్ నేర్చుకోవాలి. అదే విధంగా చూడండి, స్టోరీలో ఎవరున్నారు, పారాగ్రాఫ్, పారాగ్రాఫ్ లో ఎవరున్నారు, సెంటెన్స్, సెంటెన్స్ లో ఎవరున్నారు, వర్డ్స్, వర్డ్స్ లో ఎవరున్నారు, లెటర్. అంటే ఇది మొత్తం మనము సబ్జెక్ట్ పరంగా వెళ్తే ఇలా ఉంటుంది అన్నట్టు. తర్వాత అక్షరాల కలయిక చేత ఏర్పడినటువంటి పార్ట్స్ ని మనం ఏమన్నాం అని అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నాం, అంటే భాషా భాగాలు అన్నాం. సో ఈ భాషా భాగాలు వచ్చేసి 8. వాటిలో వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్, క్రియ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇంటర్మీడియట్ లో కానీ డిగ్రీలో కానీ ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్, థర్డ్, V1, V2, V3, కమ్, కేమ్, కమ్, గో, వెంట్, గాన్, సీసా, సీన్, థింక్, థాట్, డ్రీమ్, బ్రాడ్, బై, బాట్, కట్, 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 పుట్, షెట్, షెట్, షెట్ అని చూస్తూనే ఉంటాం. అసలు ఆ వర్బ్ గురించి మనం కొంచెం క్లియర్ గా డీటెయిల్స్ గా తీసుకుందాం. ఇప్పుడు మనము సెంటెన్స్, ఒక సెంటెన్స్ రాయాలంటే మనకి ఏం కావాలి, పార్ట్స్ ఆఫ్, అంటే గ్రామర్ లో మనకి ఏం కావాలి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది, గ్రామర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంగ్లీష్ లో, ఇంగ్లీష్ వ్యాకరణంలో అంటే గ్రామర్ నుంచి స్టార్ట్ అవుతుంది. గ్రామర్ అని అంటే తెలుగులో ఏంటిది, వ్యాకరణం. అంటే వ్యాకరణం అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాంట్లో ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ సెంటెన్స్ రాయలేకపోతున్నాం, ఎందుకంటే సెంటెన్స్ లో టెన్స్ ఉంది, సెంటెన్స్ లో టెన్స్ అనేటువంటి సౌండ్ ఉంది. కాబట్టి సెంటెన్స్ హ్యాస్ రిలేషన్ విత్ టెన్స్. అదే విధంగా సెకండ్ పాయింట్ వచ్చేసి టెన్స్ హ్యాస్ రిలేషన్ విత్ వర్బ్, క్రియ అనంటే ఇప్పుడు చూడండి, మనం లెటరు, వర్డ్, సెంటెన్స్, టెన్స్, నెక్స్ట్ వర్బ్. స్పోకెన్ ఇంగ్లీష్ లో వర్బ్స్ 2 టైప్స్ ఉంటాయి. అకార్డింగ్ టు గ్రామర్ రెగ్యులర్ వర్బ్స్ అని, ఇరెగ్యులర్ వర్బ్స్ అని, స్ట్రాంగ్ వర్బ్స్ అని, వీక్ వర్బ్స్ అని ఉంటాయి. కానీ స్పోకెన్ ఇంగ్లీష్ లో వర్బ్స్ 2 రకాలు ఉంటాయి. నెంబర్ 1 వచ్చేసి మెయిన్ వర్బ్స్ అని అంటాం. మెయిన్ వర్బ్స్, ఈ వర్బ్స్ వస్తే మనకు సగం ఇంగ్లీష్ వచ్చినట్టే. ఈ మెయిన్ వర్బ్స్ ఎన్ని రకాలు, V1 అని, V2 అని, V3 అని, V4 అని. నెక్స్ట్ మనం V1, V4 డిస్కషన్ చేస్తే క్రియా మొదటి రూపానికి ఇంగ్ ఫామ్ కలిపితే వచ్చే దానిని క్రియా 4వ రూపం అని అంటారు. ఇక్కడ ఉదాహరణకి కమ్ ఉంది, దీనికి ఇంగ్ ఫామ్ కలిపితే ఇది ఏమైతుంది, కమింగ్, కమ్, కమింగ్, గో, గోయింగ్, ఆస్క్, ఆస్కింగ్, రీడ్, రీడింగ్, లర్న్, లర్నింగ్, డూ, డూయింగ్. ఈ V4 ఈజీ, అంటే కంటిన్యూగా చేస్తున్నటువంటి పనులకు దీనిని ఉపయోగిస్తాం. అదే విధంగా V1, V2, V3 అనే వర్బ్స్ మనకు టెక్నిక్స్ తెలిస్తే వర్బ్స్ నేర్చుకోవడం చాలా ఈజీ. ఆ వర్బ్స్ ని ఎలా నేర్చుకోవాలో మీకు ఒక సింపుల్ టెక్నిక్ నేర్పిస్తా. ఎందుకు అని అంటే వాక్యానికి ప్రాణం వర్బ్ అని చెప్పిన. ఆ వర్బ్స్ ఎన్ని రకాలు, V1, V2, V3, V4. V4 ఎలా ఫామ్ అవుతుందో మనం నేర్చుకున్నాం. కంటిన్యూస్ టెన్స్ లో చేస్తూ ఉన్న పనులను, తింటున్నాను, వెళ్తున్నాను, రాస్తున్నాను, అడుగుతున్నాను, చేస్తున్నాను అనే వాటికి కంటిన్యూస్ టెన్స్ లో V4 యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం V1, V2, V3 అనే వర్బ్స్ ను ఎలా నేర్చుకుంటాం అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో చూద్దాం. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. చూడండి, ఇక్కడ V1, V2, V3 ఈ వర్బ్స్ ఎలా నేర్చుకోవాలి, సింపుల్ టెక్నిక్. A, ask, asked, asked. B, bring, brought, brought. C, cut, cut, cut. D, do, did, done. Eat, ate, eaten. Fight, fought, fought. Go, went, gone. Hunt, hunted, hunted. Improve, improved, improved. Jump, jumped, jumped.
కిల్ కిల్డ్ కిల్డ్, లవ్ లవ్డ్ లవ్డ్, మోటివేట్ మోటివేటెడ్ మోటివేటెడ్, నోట్ నోటెడ్ నోటెడ్, ఆపరేట్ ఆపరేటెడ్ ఆపరేటెడ్, పోస్ట్ పోస్టెడ్ పోస్టెడ్, క్వారల్ క్వారల్డ్ క్వారల్డ్, రీడ్ రెడ్ రెడ్, స్టాప్ స్టాప్డ్ స్టాప్డ్, టీచ్ టాట్ టాట్, అండర్స్టాండ్ అండర్స్టూడ్ అండర్స్టూడ్, ఓట్ ఓటెడ్ ఓటెడ్, వేస్ట్ వేస్టెడ్ వేస్టెడ్, జిరాక్స్ జిరాక్స్డ్ జిరాక్స్డ్, యాని యానుడు యానుడు, జూమ్ జూముడు జూముడు. ఈ విధంగా ప్రతి లెటర్ లో మనం 4-5 వర్బ్స్ నేర్చుకుంటే సగం ఇంగ్లీష్ వచ్చినట్టే. ఈ వర్బ్స్ నేర్చుకోనికే మనకు అంటే ఇబ్బంది పడి ఈ వర్బ్స్ రాక మనం ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం. వీఆర్ అనేబుల్ టు స్పీక్ ప్రాపర్ ఇంగ్లీష్. వై? బికాస్ వీ డోంట్ నో వర్బ్స్. మన దగ్గర ఎన్ని వర్బ్స్ ఉంటే అంత ఇంగ్లీష్ వస్తుంది. మనిషి యొక్క బాడీలో కాలు లేకుండా బ్రతకొచ్చు, చేయి లేకుండా బ్రతకొచ్చు, కన్ను లేకుండా బ్రతకొచ్చు, హార్ట్ లేకుండా బ్రతకలేము. అదేవిధంగా సెంటెన్స్ కు ప్రాణం వర్బ్. వర్బ్ ఈజ్ ఈక్వల్ టు హార్ట్. కాబట్టి ఈ యొక్క సెంటెన్స్ అనేది టెన్స్ తో సంబంధం ఉంటుంది, టెన్స్ అనేది వర్బ్ తో సంబంధం ఉంటుంది. కాబట్టి నా యొక్క ఒపీనియన్ నేను ఏం చెప్తున్నాను అని అంటే, ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా సులభము. దానికి కూర్చునే ఓపిక ఉండాలి, సిగ్గుపడకూడదు, భయపడకూడదు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. దోస్ హూ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్, దోస్ హూ కంప్లీటెడ్ బీటెక్ కానీ ఎంటెక్ కానీ డిగ్రీ కానీ మినిమం ఇంగ్లీష్ మీద అవగాహన ఉన్నోళ్లకు నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. 30 days లో నేను ఇంగ్లీషు 70% ఇంగ్లీష్ నేర్పిస్తాను. తర్వాత ఆల్ఫాబెట్స్ రాని వాళ్ళకు కూడా 100 రోజులు అంటే 3 months టైం తీసుకొని నా దగ్గర డైలీ ఒక 2 hours లేదా 4 hours ఉంటే కంపల్సరిగా నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నేను బాండ్ పేపర్ మీద రాసి కూడా ఇస్తాను. ఎందుకంటే నాకు ఎలా టీచ్ చేయాలో నాకు ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి TS24 న్యూస్ ఛానల్ కు హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మరొకసారి ఏఆర్ గౌడ్. ఐఎమ్ ఫ్రమ్ సిద్దిపేట్. మన యొక్క ఇన్స్టిట్యూట్ పేరు వచ్చేసి ఏఆర్ అకాడమీ, ఏఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. సో నా నెంబర్ వచ్చేసి 9347313636. మన దగ్గర హాస్టల్ ఫెసిలిటీ కూడా కలదు. ఎవరైనా మేల్ కానీ ఫీమేల్ కానీ తక్కువ టైంలో 10 days లో కూడా 20 days లో కూడా 30 days లో కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్పిస్తాను. మీరు నాకు కాల్ చేయాలనుకుంటే నా నెంబర్ మళ్ళీ ఒకసారి 9347313636. నమస్కారం.